ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మాట్లాడంలే మావయ్య, నువ్వు కీరా పెట్టుకొని పడుకో. చూసారా, వాళ్ళు చేసే పనులు గుర్తు చేస్తే వాళ్ళకి పిచ్చ కోపం వస్తుంది వీర్రాజు. తప్పులేదు. ఇదే అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇక మేం చెప్పే మంచి మాటలు ఎలా అర్థమవుతాయి వీళ్ళకి? అల్లుడు, అందరూ మన మీద కట్టగట్టుకుని విరుసుకు పడతా ఉండారు. అనా, కళ్ళకు కీర పెట్టుకున్నందుకు నీకు సల్లగా ఉండదేమో, కానీ ఇక్కడ జరిగేది చూస్తా ఉంటే నీ కళ్ళ మంటేమో గాని నా కడుపు మంట ఎక్కువ అవుతా ఉండదు. మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు చెల్లెమ్మా. ఇప్పుడు నీ కళ్ళు ఎలా ఉన్నాయి నాన్న? ఇప్పుడు దాకా మంటగా ఉన్నాయి అబ్బోడా. ఈ డాక్టర్ వచ్చి దోసకాయ ముక్కలు పెట్టాక కాస్త చల్లబడ్డాయి. వైద్యం చేసిన డాక్టర్ ఎవరో తెలిస్తే మళ్ళీ కళ్ళు ఎర్రబడతాయన్నాయ్. ఎందుకు? ఎందుకంటే నువ్వు కళ్ళు పోయేలా చేస్తావు, కానీ వైద్యం ఎందుకు చేస్తావు? నువ్వా? చాలా మంచి పని చేశావు అమృత. లేదంటే ఎప్పుడు 12 ఏళ్ల క్రితం కొట్టేసిన విగ్రహాలు ఇప్పుడు బయటపడ్డాయి. ఇన్నాళ్ళు ఆ విగ్రహాలు ఏమైపోయాయో తెలియక ముందు ఆ దొంగతనం అమ్మ మీద మోపారు. ఆ తరువాత ఎవరో పంతులు గారు దాచేశారని చెప్పారు. పోలీసులొచ్చినా దొంగని పట్టుకోలేకపోయారు. చివరికి నీ వల్ల ఈ ఊర్లో అసలు దొంగెవరో బయటపడింది. అవునమృత, నేను ఛేదించాల్సిన కేసులో ఇది కూడా ఉంది. ఆ ఫైల్ మీద నేను దుమ్ము దులపక ముందే దొంగని ఊరందరి ముందు నిలబెట్టావు. ఇందులో నేను చేసిందేముంది వదినా? అంతా ఆ భగవంతుడే అలా నడిపించాడు. లేదక్కా, ఆ భగవంతుడి విగ్రహాలే వాళ్ళు దోచుకున్నారు. కానీ ఆ విగ్రహాలు ఎలా కొట్టేశారో, ఎప్పుడు కొట్టేశారో అని నువ్వు భలే కనుక్కున్నావు. అవునమృత, నేను కదా పోలీస్ ఆఫీసర్ని, నేను కనిపెట్టాలి. నువ్వు ఉన్న పళ్ళంగా అక్కడికి వెళ్ళి అసలు దొంగని బయట పెట్టావు. పోలీసు పని చేయకపోయినా పర్లేదు, కానీ దొంగ మాత్రం దొరికిపోవాలి. అప్పుడే కదా ఎవరికీ నష్టం జరగదు. ఎవరో ఎందుకమ్మా, మనమే చాలా నష్టపోయాం. పరువు నష్టం జరిగింది. ఎంతో మందికి మేలు చేసిన అమ్మని దొంగ అన్నారు. ఆపదలో ఆదుకునే అమ్మ మీదే అభియోగాలు మోపారు. చివరికి వాటన్నింటికీ అమ్మ దూరంగా ఉంది. ఎక్కడుందో ఎలా ఉందో కూడా తెలియట్లేదు. దొంగతనం ఆయన చేసి అమృతవల్లిని దోషిని చేయాలని చూశాడన్నయ్య. కానీ చేసిన పాపం ఊరికే పోదు కదా, అందుకే శిక్ష అనుభవించాడు. అందరూ అమృతక్క దొంగ అని చెప్తున్నారు. ఇంటికొచ్చి విగ్రహాలు కొట్టేసిందని చెప్తున్నారు. అంతవరకు అన్నయ్య మౌనంగా ఉన్నాడు. కానీ శిక్ష విధించే టైంలో కరెక్టుగా అసలు దొంగెవరో కనుక్కొని కళ్ళల్లో కారం కొట్టేసి మంచి పని చేశాడు. తప్పు అతను చేసి నింద అమాయకుల మీద వెయ్యాలి అనుకున్న దుర్మార్గులకి గట్టిగానే శిక్ష పడింది. తనే దొంగ అని 12 ఏళ్ల క్రితం విగ్రహాలు దాచేశాను అని చెప్తాడేమో అని చూశాను. ఒప్పుకోవడం కాదు కదా. అమృత కళ్ళల్లో కారం కొట్టడానికి, తన చేతిని కాల్చడానికి వాడు కాలు దువ్వాడు. అందుకే ఆ శిక్షని ఎవరూ ఊహించలేనంతగా తన కళ్ళల్లోనే కారం కొట్టాను. అమృత మీద నింద వెయ్యాలి అనుకున్న మా పెదనాన్నకి తగిన శాస్తి జరిగిందిలే బావా. ఊరందరి ముందు తన అసలు రంగు బయటపడింది. అవునదినా, ఎప్పుడూ మన మీదే అభాండాలు వేసేవారు. ఈసారి మాత్రం వరదమావికే శిక్ష పడింది. నేను కూడా ఆఖరి నిమిషం వరకు చెప్పలేదు. అప్పుడు నువ్వు చెప్పలేదమ్మా, కానీ నువ్విప్పుడు నోరు విప్పాలి.
అర్ధరాత్రి ఎందుకు బయటికి వెళ్ళావు? అది వరదరాజుల మావయ్య ఇంటికే ఎందుకు వెళ్ళావు? నువ్వా నాకు వైద్యం చేసింది? ఏదో మోసం చేసినట్టు అడుగుతున్నారేంటి? నువ్వు మా నాన్నకు వైద్యం చేస్తే మోసమే జరిగేది. మంచి చేయాలని వస్తే ముంచే వాళ్ళని చూసినట్టు చూస్తున్నారేంటండి? పచ్చకామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపించినట్టు దేవాబావకి అందరూ దుర్మార్గుల్లాగానే కనిపిస్తారనుకుంటా. ఇలా వైద్యం చేయడానికి వచ్చే నిన్ను బాక్సింగ్కి తీసుకెళ్లారు. ఇన్నాళ్ళు ఏమీ తెలియనట్టు మన మధ్యన తిరుగుతూ భారతి కొడుకని అనుమానం రాకుండా బానే నటించాడు డాక్టర్. అవునన్నా, నేను చూసిన మొదట్నాడే అనుకున్నా వీడు డాక్టర్ కాదు మంచి యాక్టరు అని. అసలు ఇప్పుడు ఏం జరిగిందని ఆయన్ని అన్నేసి మాట్లాడుతున్నారు? అలా మోసం చేస్తే కళ్ళు పోవాలి గాని నాన్న బాగానే మాట్లాడుతున్నాడు కదా. ఏదో ఆవేశంతో మాట్లాడుతున్నాను గాని మెల్లిమెల్లిగా కళ్ళు మండుతా ఉండాయి రాజు. ఏమండి, ఏదో నాగవల్లి గారు పిలిచారు, ఆవిడ మంచి మనిషి, ఆవిడ మాట కాదనకూడదని వచ్చాను. నా మీద అబండాలు వేస్తారేంటండి? ఇలాంటి వాళ్లకు నువ్వు వైద్యం చేయకూడదు, కళ్ళు పోయేలా చేయాల్సింది. రేయ్, అవును, అలాగే చెయ్యాల్సింది. అదే చేశాడేమో. అవును, కళ్ళు పోయేలా చేశాను. ఏంటి కాసేపట్లో నా కళ్ళు పోతాయా? ఇక నేను ఎవరిని చూడలేనా? శాశ్వతంగా. అయ్యో 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 అయ్యో, మా అన్న గుడ్డోడిగా మిగిలిపోవాల్సిందేనా? ఇక మీద నుండి గుడి మెట్ల మీద అడుక్కు తినాల్సిందేనా? నువ్వు ఆపత్తా. మా నాన్నకంత కర్మేం పట్టలేదు. మీ పాపయ్యత్త మాత్రం అదే కోరుకుంటున్నట్టుంది బావా. ఓరి పాపాలో, నీ కాలు పెడితే ఇలా జరిగింది. నీ కళ్ళు పడగానే నా కళ్ళు పోయాయా? అయ్యయ్యా, గంగ కంట్లో కారం కొడితే నన్ను అంటావేందన్నా? గంగాధరం గారు కారం కొట్టినా నేను వైద్యం చేశాను కదా. కళ్ళలో మంట పోవాలని అడిగాను, కళ్ళే పోయేలా చేసావా? అబ్బా, నానా కళ్ళు, నా కళ్ళు, ఏమైంది నాన్న? నా కళ్ళు మండుతున్నారా దేవా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.